యేసుప్రభు పుట్టారు. ఆయన్ని వెతుక్కుంటూ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వాళ్ళకి ఎలా తెలుసు? దేవదూత దర్శించిందా? పోనీ ఆనాడు ఎవరైనా సువార్తికుడు వెళ్ళాడా? ఎలా తెలుసు వారికి? వారిలోనే ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే, వారి పెద్దలందరూ నమ్మినది ఏమిటంటే, ఈ లోకానికి దేవుడు జన్మించబోతున్నాడు మానవుడై. అప్పుడు ఆయనకు సంబంధించిన ఓ నక్షత్రం ఆకాశమున ఉంటుంది. ఆ నక్షత్రమును కనుగొనండి, మీకు ఆయన దొరుకుతాడు. ఇది వారి నమ్మకం. తూర్పు దేశపు జ్ఞానులు వారికి ఇజ్రాయెల్ దేశానికి సంబంధం లేదు. వారి పెద్దల నమ్మకం, వారి గ్రంథాల నమ్మకంలో నక్షత్రమును బట్టి దేవుణ్ణి గుర్తుపట్టాలనే స్పృహ ఉంది. వారు అదే ఫాలో అయ్యారు. వారు దాన్నే వెంబడించారు. నక్షత్రం వచ్చింది ఆకాశంలో, కనిపెట్టడం ప్రారంభించారు. ఇదేంటి వింతగా ఉంది? ఏ నక్షత్రమైనా 1-2 నెలల తర్వాత గుర్తు మార్చుకుంది. ఈ నక్షత్రం మాత్రం గుర్తు మార్చుకోలేదే. ఆ గుర్తు అలాగే కనబడుతుంది. 3 నెలలు, 4 నెలలు అన్ని నక్షత్రాల కంటే భిన్నంగా, పెద్దగా, ప్రత్యేకంగా ఉంది. 6 నెలలు అయింది. వీళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూనే ఉన్నారు. ఏంటి నక్షత్రం? మన పెద్దలు చెప్పినట్లుగా సృష్టికర్తకు సంబంధించిన నక్షత్రమేనా? రక్షకునికి సంబంధించిన నక్షత్రమేనా ఇది? ఎస్, వాళ్ళది కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ చర్చించుకున్నారు. వారిలో ఆరోగ్యంగా ఉన్న, తెలివిగా ఉన్న, బుద్ధిగా ఉన్న కొందరిని ఎంపిక చేశారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం చేయడం స్టార్ట్ చేశారు. మీకు తెలుసా, యేసుప్రభు పుట్టిన వెంటనే అదే రాత్రి జ్ఞానులు యేసుప్రభుని చూడడానికి పశువుల పాక దగ్గరికి రాలేదు. యేసుప్రభుని జ్ఞానులు చూడడానికి వచ్చే సమయానికి యేసుప్రభు వయసు 2 సంవత్సరాలు. అవును, యేసుప్రభు వయసు 2 సంవత్సరాలు. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు కాలాన్ని లెక్కించి తెలుసుకున్నప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు, అత్యంత కఠినమైన. 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ చంపేయండి. ఎవరిని చంపడానికి ఆజ్ఞ? క్రీస్తును చంపడానికి. అంటే జ్ఞానులు వచ్చే సమయానికి క్రీస్తు వయసు ఎంత అన్నమాట? మరి అప్పుడు పశువుల పాకలోనే ఉన్నాడు ఆయన. అందుకే రాయబడింది, ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంది. జ్ఞానులు చాలా రోజులు కష్టపడి ప్రయాణం చేసి వచ్చారు. 6 నెలలు, సంవత్సరం పాటు నక్షత్రాన్ని పరిశీలించడంలోనే గడిపేశారు. వారిని నక్షత్రం క్రీస్తు దగ్గరికి నడిపింది. అదే నిజమైతే మరి భారతదేశంలో క్రీస్తు కోసం ఉన్న గుర్తులేమిటి అని వెతికాను. నా ప్రాణప్రియుడైన క్రీస్తును గుర్తించడానికి గుర్తులేమిటి, నా దేశానికి చూపించడానికి ఆనవాలేది అని వెతికాను. ఆ వెతుకులాటలో నేను నా దేశ గ్రంథాలు చదివాను. ప్రారంభంలో అసలు విగ్రహం అనే ప్రస్తావన లేనప్పుడు పెద్దలు తపస్సు చేశారు. ఏమని అడిగారో తెలుసా? దేవుడా నీవెవరు అని అడిగారంట. మన దేశంలో పెద్దలు దేవుడా నీవెవరు అని అడిగారంట. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై, నేను వెలుగుని, నేను అగ్నిని అని తనను తాను పరిచయం చేసుకుంటే, నా గ్రంథం నిండా ఆయన వెలుగని, దహించు అగ్ని అని రాయబడింది. ఆయన ఏ రూపాన్ని ప్రజెంట్ చేసుకోలేదంటే వారి ముందు వెలుగులాగే. అందుకే ఋగ్వేదంలో జ్యోతిర్మయుడు అని ఉంటుంది. ఆయన జ్యోతిర్మయుడు. మనం కూడా అదే పాట పాడతాం కదా, జ్యోతిర్మయుడా అని. నా ప్రాణప్రియుడు దేవుడు వెలుగు, దేవుడు అగ్ని అనే పదాలు ఉన్నాయి. ప్రారంభంలో ఏ విగ్రహారాధన ప్రస్తావన లేదు మన దేశంలో. కేవలం దేవుణ్ణి వెలుగుగాను అగ్నిగాను చూసేవారు. తపస్సు చేసి ఆత్మలో ఆయన వెతికేవారు. దేవుడు వారికి దర్శనమిచ్చి చెప్పాడంట, నేను రాబోతున్నాను. నిన్ను ఎలా గుర్తుపట్టాలి? మా పిల్లలు ఎలా నిన్ను గుర్తుపట్టాలి? దేవుడు భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం ఎలాగో మన దేశంలో కూడా ఒక గుర్తు ఇవ్వబడింది. ఏంటో తెలుసా ఆ గుర్తు? దాని పేరు ఆజామేధ యజ్ఞం. అజామేధ యజ్ఞం అంటారు. ఏ పండితున్నైనా అడగండి, ఏ పూజారినైనా అడగండి, ఎవరినైనా అడగండి, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే వాస్తవం, ఇది గ్రంథాలలో లిఖించబడింది. ఎవరు కాదనలేని విషయం చెప్తున్నాను. వివాదము లేకుండా సువార్త చేయడానికి నేను మీకు ఆధారం ఇస్తున్నాను. అజామేధ యజ్ఞం అంటే అర్థం ఏమిటో తెలుసా? మేకతో కానీ గొర్రెతో కానీ చేసే యజ్ఞం. అజ అంటే మేక అని అర్థం.
ప్రాసెస్ ఉంది. ఏమిటో తెలుసా? వినండి, మీకు నచ్చకపోయినా వినండి. కొందరికి అసలు ఆ పేర్లు ఎత్తితేనే నచ్చదు. మహానుభావులు, దేవుడే మిమ్మల్ని గద్దించుగాక అని అనుకుంటుంటా లోన, బయటికి అనలేక. అరే, యథార్థత అంటే ఏమిటంటే ఏదైనా ఫస్ట్ వినాలి. ఆ మాట నచ్చలేదు, ఈ మాట నచ్చలేదు కాదు, వినాలి. వారినే యథార్థవంతులు అంటారు, వారినే భక్తులు అంటారు, వారినే మంచివారు అంటారు. సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చువాన్ని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. అది జరగకూడదు. అది ఎవరి మధ్యలో జరగకూడదు. అందరూ అన్నీ వినాలి, సావధానంగా వినడం నేర్చుకోవాలి. అభిప్రాయపడుతూ వినకూడదు. ఫస్ట్ విని తర్వాత నెమరు వేయాలి, ధ్యానించాలి. అభ్యంతరాలు ఉంటే అడగాలి, నేర్చుకోవాలి, ఖండించాలి. అది కూడా గౌరవంగానే, ప్రేమగానే. కట్టుకోవడానికే ఖండన, కూల్చుకోవడానికి ఖండన అయితే ఆ ఇల్లు నిలవదు, ఆ రాజ్యం నిలవదు. ఇది పరిశుద్ధాత్ముని స్వరం. అందుకు చెప్తున్నాను, వినండి. ఏంటో తెలుసా? నేను చెప్తుంది సువార్తకు సంబంధించి భారతదేశంలో ఒక గుర్తునిచ్చాడు దేవుడు. ఈ అజామేధ యజ్ఞం యొక్క అత్యంత ప్రాముఖ్యత పద్ధతి ఏమిటంటే, ప్రాసెస్ ఏమిటంటే, ఒక మేకను తీసుకొని దానికి పట్టు వస్త్రాలు వేసి, మీరు ఇది చూపించట్లా, నెక్స్ట్ నేను చెప్పబోయే వాక్య మర్మం చూపిస్తా స్క్రీన్ మీద. ప్రస్తుతానికి నేను ఇప్పటికిప్పుడే మీకు ఇది చెప్పాలని తలంచుకున్న విషయం అన్నమాట. స్టేజ్ ఎక్కుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను బలపరిచిన మాట, అందుకు చెప్తున్నాను ఇది. మేకను తీసుకొని పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాలతో కొట్టాలంట. 4వది తలకు ముళ్ళు చుట్టాలంట. 3వది వస్త్రములు ఊడబెరికి పక్కలో ఎముక విరగకుండా పొడవాలంట. రక్తమును ఒక పాత్రలో తీసుకోవాలంట. చెక్క బల్లపైన పరుండబెట్టి మేకులతో దాని కాళ్ళను దిగగొట్టాలంట. దానిని వేలాడదీయాలంట. సూర్యాస్తమయము లోపు అది చనిపోయి బ్రతకాలి. దాని నోట్లో చేదును కూడా పోస్తారు. ఈ సూర్యాస్తమయం లోపు అది బ్రతక్కపోతే దాన్ని చంపిన వారే కిందికి దించి నిప్పుల మీద దాన్ని కాల్చుకొని నిలబడి, కూర్చొని కూడా కాదంట, నిలబడి ఆ కాల్చిన మాంసమును చంపిన ఋషులే తినాలంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను వస్తాను భూమి మీదికి అని అడిగినప్పుడు మన పెద్దలు అడిగారంట, ఎక్కడికి వస్తావు, ఎవరి గర్భాన పుడతావు, ఎలా గుర్తుపట్టాలి? అప్పుడు శుక్లయజుర్వేదం 18వ అధ్యాయం 31వ మంత్రం 36వ మంత్రం ఇలాంటి చోట్ల రాయబడింది. ఏమిటో తెలుసా? వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు. భూమికి మధ్యలో నేను పుట్టబోతున్నాను, భూమికి నడి బొడ్డులో నేను జన్మించబోతున్నాను. వేదాహమస్య భువనస్య నాభిం అంటే నాభి లాంటి చోట పుడతాను. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను నా దేశమంతటికి, భూమికి మధ్యలో జన్మించి ఈ అజామేధ యజ్ఞంలో ఉన్నట్లు పట్టు వస్త్రములు ధరించుకొని, అంటే రాజవస్త్రములు ధరించుకొని, కొరడాలతో కొట్టబడి, తలకు ముళ్ళు చుట్టబడి, వస్త్రములు ఊడిపెరకబడి, చెక్కబల్లపైన పరుండబెట్టబడి, మేకులతో దిగగొట్టబడి, పక్కలో పొడవబడి, ఎముక విరగకుండా వేలాడదీయబడి, నోటికి చేదు అందించి మరణించి తిరిగి లేచిన ఏ పశువును మీరు ఈరోజు భారతదేశంలో ఆరాధిస్తున్నారు? నాకు ఆ భూమధ్యపురంలో పుట్టిన పశువు దొరికింది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నేను మతానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు, నేను కులానికి సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు, నేను ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన దేవుణ్ణి గుర్తించలేదు, నేను ఒక్కొక్క దేశానికి దేవుడైన వాడిని గుర్తించలేదు. నేను ప్రపంచాన్ని సృష్టించిన, మానవ కోటిని సృష్టించిన ఏకైక సత్య దేవుణ్ణి గుర్తించాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకే దేవుడు నజరేయుడైన యేసు దొరికాడు. ఈ వార్త దేశానికి చెప్పకుండా ఎవరుండగలరు? ఆయన ప్రేమను పొందిన వాడే ప్రాణమిచ్చి సేవ చేస్తున్నాడు. ఆధారాలతో ఆయన్ని గుర్తించిన వాడు ఎలా ఉండగలడు?
ఆ రోజు నుండి నా పరిశోధన వేగమైంది. దేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి, దేశానికి అర్థమయ్యేటట్లు చేయాలి. ఇప్పటికీ ఎందరో పూజారులతో మాట్లాడితే ఏమన్నారు తెలుసా? మీరు అడిగిన ప్రశ్నకు మా దగ్గర జవాబు లేదు అన్నారు. ఎందుకంటే ఈ యజ్ఞంలో చనిపోయిన మేకలాగే నేను వచ్చి మరణించి తిరిగి లేస్తాను, అప్పుడు మీరు నేనే అని గుర్తిస్తే మీకు రక్షణ వస్తుందని వేదంలో ఉంది. నేను అడుగుతున్న అలాగే వచ్చి ఈరోజు దేవీ దేవతలుగా మీరు ఆరాధిస్తున్నటువంటి వారిని మేము ఎవరు కించపరచట్లేదు కానీ, ఎవరు తృణీకరించట్లేదు కానీ, ఈ గుణము, ఈ లక్షణము, ఈ గుర్తు వారిలో ఎందుకు లేదు? క్రీస్తులోనే ఎందుకుంది? ఎందుకంటే ఆయన దేశానికో దేవుడో, రాష్ట్రానికో దేవుడో, మతానికో దేవుడో, కులానికో దేవుడు కాదు. ఆయన ప్రపంచం మొత్తానికి దేవుడు, అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. ఆయన్ని ద్వేషించే వారిని కూడా కాపాడాలనుకునే దేవుడు. అందుకు ఆయన దయామయుడు. ఆయన సువార్త ఉంది కాబట్టే ఇది పరిశుద్ధ గ్రంథం. ఆయనని గుర్తించే గుర్తులు, ఆయన సంపూర్ణత ఉన్నందుకు ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథంలో గడిచిన చరిత్ర రాయబడింది. అది రోత కూడా ఉంది. గడిచిన చరిత్రలో పాత రోత కనబడుతుంది. అది ఉన్నందుకు ఇది అపవిత్ర గ్రంథం అవ్వదు. అది చూపించి ఖండించి గద్దిస్తుంది, ఇలా చెయ్యకు, అందుకు ఇది పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాన్ని ఖండించి పాపిని రక్షించి పాపిని పరిశుద్ధునిగా మార్చింది కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం. నల్ల గ్రంథం, నల్ల అట్ట గ్రంథం అంటున్నారు, నల్ల పుస్తకం. ఎస్, ఇదిగో దీని మీద అట్ట నల్లగానే ఉంది. ఎందుకు ఇది అట్ట నల్లగా అయిందో తెలుసా? నీ నలుపంతా మోస్తుంది కాబట్టి, నీ పాపాన్ని మోసింది కాబట్టి, లోక పాపములను మోసిన గొర్రెపిల్ల కాబట్టి. కానీ లోపల తెరిచి చూడు, నిన్ను తెల్లగా మార్చే జ్ఞానం ఇందులో ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను పరిశుద్ధంగా మార్చే శక్తి ఇందులో ఉంది. నేనంటాను, ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ నేటికి దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు, ప్యాకాటగాళ్ళు తమ బ్రతుకులను, తమ మనస్సులను మార్చుకున్న చరిత్ర లేదు ఈ భూమి మీద. కానీ ఈ గ్రంథాన్ని పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, నరమాంస భక్షకులను సహా మార్చగలిగిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆమేన్. ఏ గ్రంథానికి ఉంది చరిత్ర? పాపులను మార్చిన చరిత్ర, దొంగలను మార్చిన చరిత్ర, వ్యభిచారులను, నరహంతకులను మార్చిన చరిత్ర కలిగిన గ్రంథం. ఆమేన్. ఒక్కటి మాత్రం నిజం, పేపర్ వెయిట్ ఏ పేపర్ మీద ఉంటే, జ్ఞానం ఎవడి లోపట ఉంటే వాడు ఊరికే ఎగిసిపడడు ప్రతి ఒక్కరి మీద. అనవసరంగా నోరు పడేసుకోడు, తొందరపడడు. ఏది వింటే అది దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వడు. ప్రైజ్ ది లార్డ్. నాకు అందుకే నేను ఈ నినాదం ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. మనం మతం మారామా? లేదు. ఎందుకంటే నా దేవునికి ఏ మతం లేదు కాబట్టి. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సేవా సంస్థ, ప్రతి క్రైస్తవ వ్యతిరేక సంస్థ గమనించండి, క్రైస్తవుడు మతాన్ని మార్చట్లేదు, దేవుని పరిచయం చేస్తున్నాడు. ఆచారాలు, సాంప్రదాయాలు మార్చడం మా పని కాదు, దేవుణ్ణి పరిచయం చేయడం వరకు మాత్రమే మా పని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.